కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి గుంటూరు జిల్లా స్థానిక ప్రజా ప్రతినిధులతో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ సమావేశం. సచివాలయంలో మంత్రులు వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. కేరళలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయ సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జీవీఎంసీ 69వ వార్డు కాపు తుగ్లాం ప్రాంతంలో ఉన్నటువంటి తారక రామ కళ్యాణ మండపం పనులను తక్షణమే పునః ప్రారంభించాలని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కళ్యాణ మండప ప్రాంతాన్ని బివి రామ్ పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుమారుగా 30 ఏళ్ల కిందట అప్పటి ఎంపీ స్వర్గీయ ఎంవివిఎస్ మూర్తి ఎంపీ నిధులతో నిర్మించిన ఈ కళ్యాణ మండపానికి తారక రామ కళ్యాణ మండపంగా నామకరణం చేసి ఇక్కడ గ్రామ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు అన్నారు. ఇప్పుడు ఈ కళ్యాణ మండపం శిథిలావస్థకు చేరుకోవడంతో ఇక్కడ గ్రామ ప్రజలు పెద్దలందరూ కలిసి స్థానిక కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డి దగ్గరికి వెళ్లి కళ్యాణ మండపాన్ని పునః నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేయడంతో ఆయన తక్షణమే స్పందించి స్థానిక అధికారులతో మాట్లాడి జీవీఎంసీ నిధుల నుండి సుమారుగా 49,95,000 రూపాయల నిధులను విడుదల చేయడం జరిగిందన్నారు. కళ్యాణ మండపం పునః నిర్మాణ పనులను ప్రారంభించేందుకు సిద్ధపడుతున్న సమయంలోని కొత్తగా వచ్చిన జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ ప్రసాద్ రాజు కళ్యాణ మండపం నిర్మాణ పనులను ఎటువంటి కారణాలు చూపకుండా పనులను నిలిపివేయడం దుర్మార్గపు చర్య అన్నారు. దీనిపై రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు తక్షణమే స్పందించి ఈ కళ్యాణ మండపం పనులను నిర్మాణం చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకి శ్రీదేవి, ఎక్స్ కౌన్సిలర్ కొల్లి అప్పలరెడ్డి, గ్రామ అభివృద్ధి సంఘం అధ్యక్షులు కోన తాతారావు, సలాది అచ్చుబాబు, నావన సింహాచలం, పెట్లే అర్జున్, అధిక సంఖ్యలో మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామానికి సంబంధించి కళ్యాణ మండపం అనేది ఎక్కడా లేదు. ఈ చుట్టుపక్కల కూడా మాకు ఎక్కడ కూడా గవర్నమెంట్ తాలూకా కళ్యాణ మండపం అనేది గాజువాక నుంచి ఎక్కడా కూడా మాకు లేదు. ఒకవేళ ఉన్న ఇప్పుడు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు శ్రీ పెట్ల అర్జున్ గారు మాట్లాడతారు. అందరికీ ఎందుకంటే 95లో కట్టిన కళ్యాణ మండపం నానా బాధలు పడి తెచ్చి ఆ కళ్యాణ మండపం కట్టిన తర్వాత ఈరోజు పాడైపోయిందనేసి మళ్ళీ ఓపెన్ చేసి డబ్బులు శాంక్షన్ చేయించి గోవింద్ రెడ్డి గారు మళ్ళీ పెట్టేటప్పుడు శంకుస్థాపన చేయించాం, బెడ్మేడ్ కాంక్రీట్ చేయించాం. కోలాంశ నియోజకవర్గాన్ని అత్యంత మేర గెలిపించారంటే ఇక్కడ గాజువాక ప్రజల పైన ఎంత ఎమ్మెల్యే పైన ఎంత విశ్వాసం ఉందో అర్థం చేసుకోండి. మరి ఎమ్మెల్యే గారు ఆయన గాజువాక ఎమ్మెల్యే కాదు, ఆయన రాష్ట్రానికి కూడా అధ్యక్షుడు. నేను ఒకటే కోరుతున్నాను, అధికారులు చేస్తుంటే వాళ్ళని శిక్షించాల్సింది పోయి మీరు వెంటనే మీ నియోజకవర్గంలో సమస్యని మీరు దృష్టితో మనం చేస్తున్నాను. అలాగే విశాఖ ఎంపీ భరత్ గారు, మీ తాతగారైన ఎంవీఎస్ మూర్తి గారు ఒక సంకల్పం చేసిన పని కొనసాగిస్తున్న బాధ్యత ఒక మనవుడిగా ప్రస్తుతం ఎంపీగా మీ పని మనం చేస్తున్నాను. డెఫినెట్గా ఈ రోజు ఇక్కడ ప్రజలు ఎవరిని విమర్శించట్లా, శాంతియుతంగానే ఈ సమస్యని సృష్టించిన వాళ్ళని శిక్షించాలని, ముఖ్యంగా అధికారులు ఎవరు అండదండలతో వ్యవహరిస్తున్నారు అని నిగ్గు తేల్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కోరుతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, మేము ముఖ్యమంత్రి కాదు ప్రజాసేవకుని చెప్తున్నారు, ప్రతి ఇంటి పెద్ద కొడుకుని చెప్తున్నారు. సో డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయరు. కానీ ఇక్కడ అధికారులు ఎవరు అండదండలతో చేస్తున్నారు అనేది మేము ముఖ్యమంత్రి గారు దీనిపైన ఒక స్పెషల్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాం. డెఫినెట్ గా దోషులు ఎవరైనా సరే శిక్షణ కోరుతున్నాం. ఈ కళ్యాణ మండపాన్ని వెంటనే పనులు ప్రారంభించాలని ప్రజలు ఇప్పటికే 3 నెలలు ఆశం చేశారు. ఈవేళ శుభకార వివాహాలు జరుగుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలని కళ్యాణ మండపాన్ని ఆపడం అనేది చాలా విడ్డూరం. దాన్ని మేము డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తాం. డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఒక మన గ్రామ కమిటీ ప్రజలతో కూడా ఒక టీం వేసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్దాం, స్వయంగా కలుద్దాం కూడా. డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి డెఫినెట్ గా న్యాయం చేస్తారు తప్ప ఇది ప్రజా ప్రభుత్వమే తప్ప ఇంకొక మనం చేస్తాను. దయచేసి
నేను ఇక్కడ ఎవరైతే 69 వార్డు కార్పొరేటర్ గోవిందరెడ్డి గారు ఆయన 30 సంవత్సరాల నాడే కార్పొరేటర్గా గెలిచారు. మరి ఈరోజు ప్రజలు అభిమానం పొందిన నాయకుడైన మరి డెఫినెట్గా ఆయన వార్డు పరిధిలోనే జరుగుతుందంటే డెఫినెట్గా ప్రస్తుతం ఉన్న టీడీపీ కార్పొరేటర్ ఇప్పుడు ప్రతిపక్ష కార్పొరేటర్ కూడా కాదు. మరి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్న పార్టీలోనే ఆయన కార్పొరేటర్గా ఉన్నారు. మరి అలాంటి కార్పొరేటర్ గారికి ఇక్కడ అధికారులు ఇలాగా ఇబ్బంది పడుతున్నారంటే ఇంక ఎవరు చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. సంవత్సరాలు సార్ వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి గుడి ఉంది, సంతోషమాత గుడి ఉంది, కళ్యాణ మండపం ఉంది. శిథిలమైపోయిన బిల్డింగ్లు అంటే అవి రీమోడలింగ్ చేసుకోవడంలో తప్పులేదు సార్. ఇప్పుడు సంతోషమాత గుడి ఉంది, చాలామంది భక్తులు ఫ్రైడే రోజు వెళ్తారు. అది లోపల పెచ్చులై పడిపోయి ఉన్నాయి. దాన్ని మా గ్రామం అందరికి కలిపి ఏదో ఒక రోజు నిర్ణయించుకొని దాన్ని రీమోడలింగ్ చేసుకోవడంలో తప్పులేదు కదా సార్. ఇప్పుడు స్కూల్ పక్కన చెరువు ఉన్నది. ఆ టైంలో స్ట్రెంత్ 50 మంది 60 మంది ఉండుంటారు పిల్లలు. ఆ టైంలోనే ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటే పిల్లలు ఎవరు చదువుకోవాల్సిన లేదు కదా అక్కడ. అలాంటిది దాన్ని ఇంకా పునర్నిర్మించుకొని దాన్ని ఒక పొజిషన్లో తీసుకొచ్చి చెరువుకి ఎటువంటి అభ్యంతరం లేకుండా ఆటంకాలు లేకుండా దాన్ని చుట్టూ వచ్చి ప్రహరీగా ఉపయోగించుకొని దాని అనుకూలంగా ఒక స్కూల్ అనేది ఒక గుళ్ళు అనేవి అన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆయన అనుకూలంగా అన్నీ చేసేస్తారు. దాన్ని మీరు మళ్ళీ రీమోడలింగ్ కోసమని మేము పెట్టుకున్న ఈ గవర్నమెంట్ బిల్లుని ఎందుకు మరి వాళ్ళు అడ్డుకుంటున్నారనేది మాకు తెలియజేస్తారు. దీన్ని మీరు గమనించి మాకు అందరికీ ప్రజలకు అందరికీ మాకు అందరికి ఉపయోగపడేలాగా మీరు ఇది కొంచెం ముందుకు తీసుకెళ్ళి దీనికోసం ఆలోచించి మాకు మంచిగా చేస్తారని కోరుకుంటున్నాను. శ్రీ మాధవస్వామి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులు ఎల్లప్పుడూ గంగవరం 4 గ్రామాల ప్రజలపై ఉండాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి అన్నారు. శ్రీ మాధవస్వామి మహాలక్ష్మి అమ్మవార్ల తీర్థ మహోత్సవం సందర్భంగా జీవీఎంసీ 64వ వార్డు గంగవరం గ్రామంలో నిర్వహించిన తీర్థ మహోత్సవానికి గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు, కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ముందుగా స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం టీడీపీ నాయకులు, గ్రామ కమిటీ వారిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ తీర్థాన్ని నిర్వహిస్తున్నారని వారన్నారు. పురాతన కాలం నుండి వస్తున్నటువంటి ఆచారాన్ని అందరూ తప్పకుండా గౌరవించి స్వామివారి ఆశీస్సులు పొందాలి అన్నారు. ఈ రోజున చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో సంతోషంగా అడుగుతారు అని నిర్వాహకులు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా ఇక్కడ జరగకుండా ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. ఈ రోజు రాత్రి అంతా కూడా జాగారం చేసి తెల్లవారుజామున సముద్ర స్నానం చేస్తారు అన్నారు. వారికి సహకరిస్తున్నటువంటి పోలీసు యంత్రాంగానికి కూడా ధన్యవాదములు అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గంగవరం గ్రామ కమిటీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు గంగవరం గ్రామంలో మహాలక్ష్మి మాధవస్వామి వారి మాఘ పౌర్ణమి సందర్భంగా నిర్వహించినటువంటి మహోత్సవాల్లో పాల్గొనడానికి విచ్చేసినటువంటి గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి, ఇక్కడికి అదే విధంగా గ్రామ ప్రజలకి అందరికి కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ ఆ మహాలక్ష్మి మాధవస్వామి వారి ఆశీర్వాదం మన రాష్ట్ర ప్రజలకి, మన నియోజకవర్గం ప్రజలకి, అందరికీ, మన వార్డు ప్రజలకి అందరికీ ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ అందరూ కూడా మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన గాజువాక శాసనసభ్యులు శ్రీ మహాలక్ష్మి మాధవస్వామి పండుగ సందర్భంగా, అలాగే మాఘ పౌర్ణమి సందర్భంగా మరి ఇక్కడ గంగవరం గ్రామంలో ఘనంగా ఆ స్వామివారి తీర్థాలు నిర్వహిస్తున్నారు. మరి ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలి, ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, పిల్లలందరూ కూడా మంచిగా స్థిరపడాలని చెప్పేసి స్వామివారిని వేడుకుంటూ మరి మాకు వారికి ఎప్పుడు కూడా ఈ ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి భవిష్యత్ తరాలకి అందించే విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఇక్కడ భారీ సంఖ్యలో అందరూ వచ్చి చూస్తున్నారు.
అందరు తిలకిస్తున్నారు ఇక్కడ అంతా కూడా. వాళ్ళని రక్షణ కల్పించిన బాధ్యత మరి పోలీసులతో పాటు యువత పైన కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ మరొక మారు స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతున్నాం. ఇక డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి గుంటూరు జిల్లా స్థానిక ప్రజా ప్రతినిధులతోటి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. ఎన్నికలైపోయాయి. దాదాపుగా 9 నెలలు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి అప్పుడే 9 నెలలు గడిచిపోయింది. నిజంగా 2019 నుంచి 2024 మన ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే వైఎస్ఆర్సీపీ జగన్ 1 పరిపాలన ఉన్నప్పుడు మనమంతా కూడా ఆ 5 ఏళ్ళు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఇంతకుముందు ఎప్పుడైనా ఇది సాధ్యమేనా అని అనుకునే పరిస్థితి నుంచి కాదు లేదు ఇది సాధ్యం అవుతుంది అని చెప్పి చరిత్ర మార్చిన పాలన చూపించగలిగిన పాలన ఎక్కడైనా జరిగింది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే మాత్రమే జరిగిందని చెప్తాను. ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే నేను చెప్పిన ప్రతి అంశంలో కూడా ఒకవైపున సూపర్ 6 గాలికి ఎగిరిపోయింది, సూపర్ 7 గాలికి ఎగిరిపోయింది, ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది, ప్రజలకు ఇచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి. మరోవైపున వ్యవస్థలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థలన్నీ కూడా విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్ అన్ని వ్యవస్థలు కూడా తిరోగమనంలో కనిపిస్తూ ఉన్నాయి. కేవలం ఒకే ఒక వ్యక్తి మారాడు ముఖ్యమంత్రి, ఒకే ఒక పార్టీ మారింది, వైఎస్ఆర్సీపీ పక్కకు పోయి టీడీపీ వచ్చింది. తేడా అంతే. ప్రతి వ్యవస్థ తిరోగమనం, ప్రజలకు అంతవరకు అందుతూ ఉన్న ప్రతి పథకం రద్దు, వీళ్ళు చేస్తామన్న ప్రతి పథకము మోసం, అబద్ధం. కేవలం 9 నెలల కాలంలోనే ఇవన్నీ మన కళ్ళ ఎదుటే ఇవాళ కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. నేను అందుకనే చెప్తా ఉన్నా, ఈరోజు ఓడిపోయినా కూడా చెప్తా ఉన్నా, మనకి ఇంతకుముందు 50% ఓట్ షేర్ వచ్చింది. ఈ ఎన్నికలు అయిపోయేసరికి మన ఓట్ షేర్ 40%. ఒక 10% ఓట్ షేర్ మనకు రావాల్సింది రాకుండా పోయింది. కారణం ఆ రోజు కేవలం మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు, అదొక్కటే కారణం. కానీ నేను చెప్తా ఉన్నా, మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు కాబట్టి అధికారానికి మనం దూరం అయ్యాం. కానీ అధికారానికి దూరం అయినా కూడా మీ జగన్ మీ గుండెల్లోనూ మీ మనసుల్లోనూ లీడర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి మాత్రం ముద్ర వేయగలిగారు. కారణం ఏమిటంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి. ఈ జగన్, మీ జగన్ మరో 30 సంవత్సరాలు రాజకీయాల్లోనే ఉంటాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. 15% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వస్తే తప్ప మనం అనుకున్న ఎకానమీ సర్వైవ్ కాదు. అదే మరి యాస్పిరేషన్స్ ఆర్ వెరీ హై. ఆ యాస్పిరేషన్స్ను ఫుల్ఫిల్ చేయాలంటే మనం గ్రోత్ కూడా 15% ఉండాల్సిన అవసరం. దానివల్ల చాలా ఫ్లెక్సిబిలిటీస్. వన్ ఈజ్ రెవెన్యూ రియలైజేషన్. ఒకటి, మనం ఏదైనా బారో చేయాలన్న డబ్బులు చేయడం, మనం కట్టవలసినటువంటి అప్పులు కానీ ఇంట్రెస్ట్ కానీ పే చేయడం ఎన్ని అవసరం ఉంటాయి. కాబట్టి దయచేసి ఇది సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన రెడ్రెసల్ గ్రీవెన్సెస్ ఎక్కువ ఏ డిపార్ట్మెంట్లో వస్తే ఆ డిపార్ట్మెంట్ సరిగా పనిచేయనట్లు లెక్క. కారణాలు ఏమైనా కావచ్చు, అది హిస్టారికల్ రీజన్ కావచ్చు, ప్రజెంట్ రీజన్ కావచ్చు, లేకపోతే డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ వీ హ్యావ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్. హౌ టు ఫైండ్ ఎ సొల్యూషన్, ఒకవేళ అవసరత రిఫార్మ్స్ కానీ వేరియస్ అటెంప్ట్స్ పెట్టాలి. నాకు కూడా ఇది ఒక ఛాలెంజ్.
3 డిపార్ట్మెంట్లోనే మ్యాక్సిమం 2 డిపార్ట్మెంట్లు లా అండ్ ఆర్డర్లో పెద్దగా వీళ్ళు చేసేది ఏం లేదు, దాన్ని అంతా డిస్పోజ్ చేయడం, కంట్రోల్ చేయడం. మ్యాక్సిమం వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రెవెన్యూలో వచ్చాయి. రెవెన్యూ నుంచి లా అండ్ ఆర్డర్కి షిఫ్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. లిటిగేషన్లో భూ కబ్జాలు కానీ ఇవన్నీ వస్తున్నాయి. ఇంకొక పక్కన దీన్ని మీరు ఏ విధంగా మినిమైజ్ చేస్తారు, ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటారు అనేది మీ అందరికి వదిలిపెడుతున్నాను. మీరు ఆ అడ్మినిస్ట్రేషన్లో ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని దీన్ని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. పర్సెప్షన్ ట్రాకింగ్, ఆల్ సోర్సెస్, ఏ సోర్స్ ఉంటే ఆ సోర్స్ ద్వారా నోన్ అన్నోన్ సోర్సెస్ అన్నీ కూడా తీసుకుంటున్నాం. ఇక్కడ రాగద్వేషాలు ఏమి ఉండవు. ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన ఇవ్వాలి. ఇంతమంది కూడా రాజుల పీరియడ్లో కూడా ఇన్ఫర్మేషన్ తెప్పించేవాళ్ళు. ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ కమిషన్ ఒక ఆయన పెట్టారు డిపార్ట్మెంట్కి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఉన్నాడు. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం కానీ, అది మరి ఇంటెలిజెన్స్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ మనం పెట్టుకున్నాం. ఇప్పుడు సీఎం దగ్గర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది, ఎందుకంటే రాష్ట్రంలో ఏం జరిగిందో చెప్పడానికి. ఇవన్నీ ఉన్నాయి. అందుకే ఇంకొంచెం ఎక్స్ప్లిసిట్గా ఏదైతే పబ్లిక్ పర్సెప్షన్ కింద మనం ట్రాక్ చేస్తున్నాం, అందులో కూడా కొంత ఐడియాస్ కూడా ఇస్తాం. ఏ ఫంక్షనరీ వల్ల మీకు చెడ్డ పేరు వస్తుందో, ఏ ఫంక్షన్స్ వల్ల మీకు చెడ్డ పేరు వస్తూ ఉందో ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాం. అవి ఇచ్చినప్పుడు మీరు చాలా వరకు కరెక్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేయడానికి మళ్ళీ మీరు చూస్తే మిషన్ కర్మయోగి, అక్కడ మీరు కానీ మన వాళ్ళందరినీ ట్రైన్ చేసుకోగలిగితే చాలా వరకు క్లారిటీ వస్తుంది. పిఎంజీ అడాప్ట్ చేస్తాం. దీన్ని అందరూ కూడా ఎక్కడికక్కడ మీ అది ఈరోజు 50 కోట్ల పైన పెడుతున్నాం, రేపు 10 కోట్లు కూడా తీసుకొస్తాం. ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ప్రాజెక్ట్ ఎప్పుడు ఎండ్ చేస్తాం కూడా క్లారిటీ ఉండాలి. దెర్ ఆర్ ఏజెన్సీస్, అలాంటి మంచి ఏజెన్సీస్ సెలెక్ట్ చేసుకోవడం, అనుకున్న టైం బౌండ్ ప్రకారం చేయడం, ఎక్కడా లిటిగేషన్ లేకుండా ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఉన్నా, ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకుంటే లిటిగేషన్స్ ఉన్నా ఇవన్నీ పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. వాట్సాప్ గవర్నెన్స్ ఈజ్ ఎ రియాలిటీ. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, మీ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రాసెస్ రీఇంజనీరింగ్ చేసి ఆల్ సర్వీసెస్ని వాట్సాప్ గవర్నెన్స్ ఇచ్చే పరిస్థితి రావాలి. దీనివల్ల చాలా వరకు మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎలక్షన్ మేనిఫెస్టో కూడా. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. డిజిటల్ ఇళ్లను భయపెట్టేయడము, మద్యం ధర పెంచడము. మరి అసెంబ్లీలో గతం మేము ఉన్నప్పుడు బెల్ట్ షాపులన్నీ బంద్ చేస్తామని అన్నారు. మరి అలా ఎన్ని బంద్ అయినా తెలియదు, ధరలు మాత్రం పెరిగిపోతూ ఉన్నాయి. రెండు రాష్ట్రాలు కలిసి పెరిగినాయి ఒకటేసారి అనుకొని. అంటే ఇంత పకడ్బందీగా ప్లానింగ్లో నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మద్యం మాఫియా నడిపిస్తూ ఉంది, రెండు రాష్ట్రాలను నడిపిస్తూ ఉంది. ధరలతో పాటుగా అవన్నీ వాళ్ళే తయారు చేస్తూ ఉన్నారు. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా అరికట్టి విదేశీ మద్యాన్ని అరికట్టి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి లేబుల్ వేసి అమ్మేది గతంలో. అలాంటివి పట్టి పెంచినాం. కానీ ఈరోజు వేరే వేరే రాష్ట్రాలు అడవులలో తయారు చేస్తుంటే కూడా ఆ మద్యాన్ని కూడా పట్టుకున్నాం, నియంత్రించి పెంచుకున్నాం. ఇలా ఇక్కడ మాత్రం మరి ఇలా అధికారం రాకముందు చెప్పింది ఏంది, మరి ఇలా చేస్తున్నది ఒక్కసారి గమనించాలి. మొన్న రాహుల్ గాంధీ గారు వస్తారంటే నిజంగా వస్తారు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకసారి రివ్యూ చేసిపోతాడు, అన్నీ అమలైనవని చెప్తున్నాడు కదా. మరి అన్నీ అమలైనవే లేదా అని చెప్పి సడన్గా వచ్చి చూస్తాడు అనుకున్నాం, మళ్ళీ అర్ధాంతరంగా ఆగిపోయింది. మేము రాహుల్ గాంధీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎలక్షన్లప్పుడు మీరు ఎక్కడెక్కడైతే మాట్లాడినరో ఆయా ప్రాంతాల్లో మీరు పర్యటించండి. మీరు యువకులు, మరి మీరు ఇచ్చిన హామీ
నెరవేరుతున్నాయా లేదా, ప్రియాంక గాంధీ ఇచ్చిన మాట నిలబెడుతున్నా లేదా, స్కూటీలు వచ్చినాయా లేదా, రైతు బంధు వచ్చిందా లేదా, నిరుద్యోగ వృత్తి వస్తుందా లేదా, రిక్రూట్మెంట్ ఎట్లా జరుగుతున్నాయి, ప్రజలు ఏమనుకుంటారు ఒక్కసారి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని నమ్మి తెలంగాణ ప్రజలు ఓట్లు వేసిండ్రు. ఇవాళ హోంగార్డులు మేము వచ్చిన 24 గంటల్లో కొంతమంది హోంగార్డులను పర్మనెంట్ చేస్తాం, ప్లస్ కొంతమంది హోంగార్డులు మా ఉద్యోగాలు వెళ్ళండి మీకు అంతా రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పారు. రిక్రూట్మెంట్ లేదు, పర్మనెంట్ లేదు. ఇవాళ జీతాలే లేవు. ఇవాళ 12 తారీఖు అయింది, హోంగార్డుల జీతాలు లేవు. మేము 1 తారీఖు లేకపోతే 2 తారీఖు 3 తారీఖు జీతాలు వచ్చేవి. కేరళలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయ సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. When I was on keen race to come for Shabarimala, and for certain Ayurvedic treatment I used to come. I had a great passion for Kerala when I was sick, but I didn't have the money then to that kind of money to come here and learn, and I regret that. That's why I know there's a great Siddhartha system is there. Is this purely a pilgrim visit? Yeah, it is purely pilgrimage, and coming here to Agastya Ashram, I have a lot of spinal injuries. I have a whiplash injury, and it is causing a lot of numbness and some issues are there. So I extended as a kind of to seek a medical advisor. Okay. But this is predominantly I'm going for this is the last 4.5 years I've been thinking to come to this part of Kerala and Tamil Nadu to visit all Murugan temples and Agastya Ashram and Parishrama Ashram to pay my respects and to seek blessing. Even though this is a pilgrim visit, many say that as part of a BJP South campaign for the upcoming constituent elections. Is this true? No. No. Maybe it might be read like that, but actually it is not. Okay, now I want to say that there's a Tirupati Laddu issue. Many devotees are going to Tirupati on a daily basis, and 4 are arrested by the SIT team. So, what do you want to say to the devotees that is going to Tirupati from Kerala? I said, so Lord Balaji is for the entire, every Hindu, every nook and corner of this nation and the world, and especially from Kerala, a lot of devotees would come. And whatever happened, it is very unfortunate, and people who seek money, people should not seek money from temples and everything, but this is a sad state of affairs. And I felt personally quite bad about it, and eventually I raised my voice, and the culprits have been arrested. And we'll make sure that in future it will never occur. And I'll take this message to AP also. Okay, since you're in Kerala, do you plan to take up any issue to the Kerala government regarding faith, belief or something? If you confine it to only pilgrimage. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి ఉమ్మడి గుంటూరు జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులతో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ సమావేశం. సచివాలయంలో మంత్రులు వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. కేరళలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయ సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. బులెటిన్ విశేషాలు మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.